హలో అండి, వెల్కమ్ టు మనసులో మాట. చిన్న పని మీద నక్కపల్లి వెళ్తున్నానండి. మా నాన్నగారు తీసుకువెళ్తున్నారు. వెళ్ళే దారిలో పచ్చని పొలాలు, మా ఊరి దగ్గర ఉన్న ఫేమస్ టెంపుల్ మీకు చూపిద్దామని వీడియో షూట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా వరి చేలండి. వర్షం బాగా పడితే ఇక్కడ వరి నాటుతారు. అప్పుడు ఇంకా చాలా బాగుంటుందండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఉప్మాక వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా ఫేమస్. నేను దూరం నుంచి షూట్ చేస్తున్నాను అనమాట. నేను ఇది వచ్చేసి దేవుడు కోనేరు. నేను ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారండి. చూస్తున్నారు కదా, కొండ మీద స్వామివారి పాదాలు అనేవి వెలిసాయి. నేను మార్చి నెలలో స్వామివారి ఉత్సవాలు అనేది చాలా బాగా చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారండి. సో అలా మాకు వచ్చిన పని కోసం వెళ్ళాము, కానీ అవ్వలేదు. వెంటనే రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ ఇది మా ఊరికి వెళ్ళే సెకండ్ రూట్ అండి. ఈ రూట్ ఎవరైనా గెస్ట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నక్కపల్లి హెట్రో చాలా మందికి తెలుసు కదండి. సో హెట్రో వాళ్ళు వేసిన రూట్ అండి. చూస్తారు కదా, చాలా బాగుంటుందండి ఈ రూట్ అయితే మాత్రం. సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుంది. అసలు సమ్మర్ లాగే అనిపించేది ఈ రూట్లో వెళ్తేని. నేను స్ట్రైట్గా వెళ్తే హెట్రో వస్తుంది, బట్ మా ఊరికి వెళ్ళాలి కాబట్టి మేము కట్ తీసుకున్నాము. అండ్ మా ఊరు మొత్తం కూడా కొబ్బరి తోట ఉంటుందండి. బయట నుంచి ఎవరైనా వచ్చి చూస్తే మినీ కోనసీమ అని అడుగుతారు. చూస్తున్నారు కదండి, వారం రోజుల నుంచి వర్షం కంటిన్యూగా పడడం వల్ల మొత్తం చీలన్నీ కూడా పచ్చగా అయిపోయాయి. చూడడానికి చాలా బాగుంది కదండి.